హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి గుడ్లా ఛానల్. ఈరోజు దొండకాయని ఇలా డ్రైగా అంటే పొడి పొడిలాడుతూ ఎలా రావాలో మీకు చూపిస్తున్నాను నా స్టైల్లో. దీనికోసం దొండకాయల్ని ఇలాగా మజ్జికి నిలువుగా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేపు చేసుకున్నాను. సో ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, దొండకాయల్ని ఈ రకంగా వేపేసుకున్నాను నూనెలో. సో ఇంకా ఇంత నూనె మిగిలింది చూసారా, నూనె కూడా వేస్ట్ అవ్వలేదు. నేను ఎంత వేసానో అంతే నూనె కూడా మిగిలింది నాకు. అయితే పెద్ద మంట మీద పెట్టి వేపేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదే ఆయిల్ని తీసుకుంటాను. నేను వేరొక కడాయిలో కావాల్సినంత ఆయిల్ వేసుకుంటాను. ఎక్కువ పట్టదు, సరిపోతుంది నాకు. సో జీలకర్ర అది బాగా వేగిన తర్వాత మినప్పప్పు వేసుకుందాము. ఇది కూడా బాగా వేగింది చూసారా, పోపు వేగింది, మినపప్పు కలర్ మారింది చూసారా. ఇప్పుడు వేపు పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు ఫ్రై చేసుకున్నవి వేసేద్దాం. చూడండి, గిన్నె కూడా ఎక్కడ ఆయిల్ లేదు చూసారా. ఇప్పుడు కారం, మనం ఎంత కారం తింటామో అంత కారం 1.5 స్పూన్ వేసాను. బాగా కలుపుకుందాము ఒకసారి, కొంచెం దగ్గరగా వేపుకుందాము. వేగిందండి. ఇప్పుడు కొబ్బరి పొడి అండి, డెసికేటెడ్ కోకోనట్, ఇది కొంచెం ఎక్కువే పడుతుంది. వేసుకొని ఒక్క నిమిషం అండి అంతే. ఇది ఎక్కువ కొబ్బరికాయ వేగిపోయింది అనుకోండి, ఆయిల్ దిగిపోతుంది, అదొక స్మెల్ వస్తుంది అనమాట. సో అది లేకుండా మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇది ఈ కూరండి సాంబార్లో కానీ, రసంలో కానీ, పప్పు చారులో కానీ, పప్పు టమాటోలో కానీ, పప్పు మామిడికాయలో కానీ, ఇంకా మన ఇష్టం, ఎలా అయినా తినేయచ్చు. రెసిపీ నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఉంటాను.